హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వర్స్. ఈ వీడియోలో మనం పేపర్ కోడ్ 8148కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అయిన మాన్యువల్ ఆఫ్ స్పెషల్ పేస్ అండ్ అలవెన్సెస్లో సెకండ్ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో మనం 3 చాప్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దీంట్లో రిమైనింగ్ వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో టాపిక్లోకి వెళ్తే ఏంటంటే చాప్టర్ 4 అంతా కూడా స్పెషల్ అలవెన్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా స్పెషల్ అలవెన్సెస్ అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నందుకు వాళ్ళకి సపోర్ట్గా వచ్చేది. అంటే నష్టపరిహారంగా కాంపెన్సేటరీ కాదు, వాళ్ళు పనిచేస్తున్నందుకు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగేది స్పెషల్ అలవెన్సెస్ అని చెప్తాం. సో దీనికి సంబంధించి 6th పారా అంతా కూడా ఈ స్పెషల్ అలవెన్సెస్ మనకి మెన్షన్ చేస్తుంది. అందులో 6A అడ్హాక్ అలవెన్సెస్ టు ద ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద రైట్ బ్యాంక్ ఏరియా ఆఫ్ శ్రీశైలం ప్రాజెక్ట్. అంటే యాక్చువల్లీ ఇదంతా కూడా ఏపీ తెలంగాణ ఉన్న టైంలో ఉంది కాబట్టి, సో అప్పుడు ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ అవతల ఉన్న ఏరియా కానీ ఈ మొత్తం ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి అడ్హాక్ అలవెన్సెస్ అనేది ఇవ్వాలి అని చెప్పి మనకి 6A చెప్తుంది. అలాగే 6B బ్యాడ్ క్లైమేట్ అలవెన్సెస్. సో బ్యాడ్ క్లైమేట్ అలవెన్సెస్ ఏంటంటే పర్టికులర్గా షెడ్యూల్ ఏరియాస్లో మనకున్న ఏరియాస్లో పనిచేసే ఈ యొక్క లోకల్ బాడీస్ ఎంప్లాయీస్కి ఇలాంటి వాటందరికీ కూడా ఇది అడ్మిషబుల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇన్ కేస్ అప్పుడప్పుడు విజిటింగ్ వెళ్ళినా అలాంటి వాళ్ళకి చెల్లదు, ఓన్లీ అక్కడికి మాత్రం ఉండే వాళ్ళకే వర్క్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అంటే కంప్లీట్గా షెడ్యూల్ ఏరియాగా ఉండాలి, అక్కడే హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఉండాలి. అంతే తప్ప టూర్ వచ్చినా లేదా అక్కడ ట్రైబల్ ఏరియాగా ట్రీట్ చేసినా అలాంటిది కూడా చెల్లదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అలాంటి ఏరియాస్లో ఉన్న వర్క్ చేసే వాళ్ళకి ఈ బ్యాడ్ క్లైమేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే స్పెషల్గా వీళ్ళకి కాంపెన్సేటరీ అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ 6C కన్స్ట్రక్షన్ అలవెన్సెస్. సో కన్స్ట్రక్షన్ అలవెన్సెస్ అనేవాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏరియాస్లో, ఓకే, అలాంటి ప్రాజెక్ట్ ఏరియాస్లో పనిచేసే ఒక ఎంప్లాయీస్కి ఇచ్చే అలవెన్సెస్నే మనం కన్స్ట్రక్షన్ అలవెన్సెస్ అని చెప్తాం. అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని అప్పుడు ఈ యాక్ట్ ఇష్యూ చేస్తున్న టైంలో కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రాజెక్ట్ అంటే నాగార్జున సాగర్ అని, నెక్స్ట్ శ్రీశైలము అని, శ్రీరామ్ సాగర్, వంశధార, తుంగభద్ర, ఏలేరు, తెలుగు గంగ, శ్రీశైలం రైట్ బ్యాంకు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు, సింగూరు, జోరాల ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టు, ఇలా అక్కడ పనిచేసే ఈ యొక్క కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అలవెన్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి యాక్ట్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ డి హిల్ స్టేషన్ అలవెన్స్. సో హిల్ స్టేషన్ అలవెన్సెస్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక ఎంప్లాయీ కనుక ఒక హిల్ స్టేషన్లో కానీ ఇలాంటి ఏరియాస్లో వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకంటూ స్పెషల్గా ఈ గవర్నమెంట్ అలవెన్స్ పే చేస్తుంది. దాన్నే హిల్ స్టేషన్ అలవెన్సెస్ అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో తర్వాత ఏం చేశారంటే దీన్ని తొలగించడం జరిగింది. ఇనీషియల్గా ఉండేది, బట్ ఇప్పుడు దాన్ని తీసేశారు. ఓకే, నెక్స్ట్ 6D హిల్ స్టేషన్. అలాగే నెక్స్ట్ 6E స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్. స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్సెస్ అనేది ఏంటంటే ఎక్కడైతే అంటే షెడ్యూల్ ఏరియాస్లో పనిచేసే అంటే ఎక్కడైతే ఎంప్లాయీస్ అయితే పనిచేస్తున్నారో, ఓకే, అలాంటి ఏరియాస్లో ఉన్న కొంతమంది లోకల్ బాడీస్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ కనుక అక్కడ ఉంటే అలాంటి వాళ్ళకి స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, అదంతా కూడా స్పెషల్ కాంపెన్సేటరీ 6E గురించి మెన్షన్ చేస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ మిస్లేనియస్ అలవెన్సెస్. చాప్టర్ 5 అంతా కూడా మనకి మిస్లేనియస్ అలవెన్సెస్ గురించి మనకి మెన్షన్ చేస్తుంది. సో మిస్లేనియస్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా అంటే ఏంటంటే ఇందులో మెన్షన్ చేసినవి కాకుండా ఇంకా అనదర్ థింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 7A అంతా కూడా రెంట్ ఫ్రీ అకామిడేషన్ అని చెప్తుంది. సో 7A అంతా కూడా రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటే కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా గవర్నమెంట్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో అలాంటి సందర్భాల్లో, ఓకే, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం ఐటీ కన్స్ట్రక్షన్ అలవెన్సెస్ అని, అలాంటివి అన్నీ కూడా లేదా ఎవరైనా షెడ్యూల్ ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది ఇస్తుంది. అలాగే నెక్స్ట్ 7B ఎడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇన్ లే ఆఫ్
రెంట్ ఫ్రీ అకామిడేషన్. ఇన్ కేస్ కనుక రెంట్ ఫ్రీ అకామిడేషన్ అరేంజ్ చేసి అక్కడ అకామిడేషన్ కనుక ప్రొవైడ్ చేయనప్పుడు అలాంటి వాళ్ళకి ఈ యొక్క రెంట్ అలవెన్సెస్ అనేది గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ఇది 10% ఆఫ్ బేసిక్ పే ఉండేది ఇనీషియల్గా. దాని తర్వాత 8%గా మనకి ప్రజెంట్ ఇనిషియల్గా 10% ఉండేది, బట్ ప్రజెంట్ 8% ఆఫ్ బేసిక్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 2010 ప్రకారం ఏంటంటే మ్యాక్సిమం 1000 రూపీస్ పర్ మంత్ అనేది ఈ యొక్క ఎడిషనల్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ 7C ఫ్రీ సప్లై ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏంటంటే అంటే పర్టికులర్గా ఈ యొక్క గవర్నర్ దగ్గర ఉన్న సబార్డినేట్ ఆఫీసర్స్ కానీ లేదా హౌస్ సర్జన్, హౌస్ ఫిజిషియన్స్ కానీ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న హౌస్ ఫిజిషియన్స్ కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి అటాచ్ అయిన నర్సింగ్ స్టాఫ్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీ సప్లై ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ మొత్తం అంతా కూడా ఫ్రీ సప్లై అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ 7D రెమ్యునరేషన్ టు డ్రైవర్స్ ఫర్ అటెండింగ్ టు ద డ్యూటీస్ ఆన్ హాలిడేస్. సో ఎవరైనా సరే ఏ డ్రైవర్స్ అయినా సరే హాలిడేస్లో పెర్ఫామ్ చేసినప్పుడు ఓకే, అంటే ఇది వాళ్ళకి కనుక కాంపెన్సేటరీ హాలిడే ప్రొవైడ్ చేయలేనప్పుడు అలాంటి సందర్భాల్లో ఈ యొక్క రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సాధారణంగా ఏ ఎంప్లాయీస్ అయినా హాలిడేలో వర్క్ చేస్తే వాళ్ళకి కాంపెన్సేటరీగా ఇంక CL ఇస్తారు, అంటే వేరే రోజు వాళ్ళు వచ్చి పని చేయొచ్చు, అదే సెలవు తీసుకోవచ్చు. సో అలాంటి ఇవ్వలేని సందర్భాలు అలాంటి వాళ్ళకి ఈ యొక్క ఈ స్పెషల్గా వచ్చి ఈ యొక్క డ్రైవర్ అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 7D అంతా కూడా దాని గురించే మనకు చెప్తుంది. అలాగే 7E వచ్చేప్పటికి మనకి కాంపెన్సేషన్ టు మెడికల్ ఆఫీసర్ ఫర్ లాస్ ఆఫ్ ప్రైవేట్ ప్రాక్టీస్. అంటే ఏంటంటే కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ అంతా కూడా ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొంచెం పని కూడా వాళ్ళ ప్రాక్టీస్ అంతా లాస్ అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళకి కాంపెన్సేషన్గా కొంచెం ఇవ్వాలి అని చెప్పేసి అంటుంది. వీటికి సంబంధించి అనెక్సర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అలాగే నెక్స్ట్ 7F ఎక్విప్మెంట్ అలవెన్సెస్. సో ఎక్విప్మెంట్ అలవెన్సెస్ అనేది ఏంటంటే ఏదైనా అబ్రాడ్కి ట్రైనింగ్ కోర్సెస్ గురించి కానీ దేనికైనా వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఆ టైంలో అతనికి అవసరమైన ఎక్విప్మెంట్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న వామ్ క్లాతింగ్ అవ్వచ్చు, స్టేషనరీ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, ఇలాంటి ఎక్విప్మెంట్ అలౌ పర్చేస్ చేయడానికి తీసుకోవడానికి అతనికి ఎక్విప్మెంట్ అలవెన్సెస్ అనేది ఇస్తారు. దానికి ఇది అంతా కూడా 7F సెక్షన్ ప్రకారం మనకి మెన్షన్ చేస్తున్నారు. అలాగే 7G సెక్షన్ అంతా కూడా రెమ్యునరేషన్ టు లిఫ్ట్ ఆపరేషన్ వర్కింగ్ ఇన్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్. సో సెక్రటేరియట్ డిపార్ట్మెంట్స్లో అంటే ఏంటి, ఎవరైతే హాలిడేలో పర్ఫామ్ చేస్తారో ఓకే అలా వాళ్లకు, ఎందుకంటే లిఫ్ట్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా అందరూ వస్తారు కాబట్టి ఆ హాలిడేలో ఈ యొక్క లిఫ్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో హాలిడేస్లో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి కాంపెన్సేటరీ హాలిడే ఇవ్వలేని పక్షంలో అలాంటి సందర్భాలలో ఈ యొక్క 7G ప్రకారం వాళ్ళకి ఈ యొక్క అలవెన్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ మెయిన్గా ఈ స్పెషల్ పేస్ అండ్ అలవెన్స్ అదర్ దెన్ ద ట్రావెలింగ్ అలవెన్స్ అంటే ఒక రకంగా పార్ట్ 1లో ఉన్న 5 చాప్టర్స్ ఇవన్నీ చెప్తున్నాయి. ఇందులో చాలా వరకు కూడా కొన్ని కండిషన్స్ అన్నీ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎంప్లాయీస్ అని లేదనుకో ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఏమని, మెడికల్ ఆఫీసర్స్కి కాంపెన్సేషన్ పే చేయాలని చెప్పి, అది ఎంత రేట్లో పే చేయాలి, ఎప్పుడు పే చేయాలి, ఏంటని చెప్పి ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి వీటికి కంటిన్యూషన్గా అనెక్సర్స్ అనేవి మనకు ఉన్నాయి. సో అనెక్సర్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ పార్ట్ 1 సంబంధించి 14 అనెక్సర్స్ 14 అనెక్సర్స్ ఉన్నాయి. అవి ఏంటనేది మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ అనెక్సర్కి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ శాంక్షన్ స్పెషల్ పేస్ టు వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్స్. సో అసలు డిపార్ట్మెంట్స్లో ఎన్ని పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఓకే ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి ఈ యొక్క స్పెషల్ పేస్ అనేవి శాంక్షన్ అయ్యాయి అంటే పనిచేసే ప్రతి ఒక్కరికి ఉండదు. సో కొంతమందికి ఉంటాయి, వాళ్ళకి ఆ విధంగా వర్క్ చేస్తే అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్పెషల్ పే ఇవ్వచ్చు అని చెప్పి మనకు చెప్తుంది. అదంతా కూడా లిస్ట్ 1లో ఈ యొక్క మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సెకండ్ అనెక్సర్ అంతా కూడా స్పెషల్ పే టు టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్స్. సో టైపిస్ట్లకు కానీ స్టెనోగ్రాఫర్స్ కానీ ఓకే ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అది ఎంత ఇవ్వాలి అంతా కూడా మనకి ఏంటంటే
ఈ యొక్క సెకండ్ అనెక్సర్స్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట. ఓకే. సో అంటే ఏంటి, అందులో ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ చేసేవాళ్ళు లోవర్ గ్రేడ్లో ఇంగ్లీష్ టైపిస్ట్కి, అలాగే లేదా తెలుగు చేసేవాళ్ళకి, లేదా హయ్యర్ గ్రేడ్లో ఇంగ్లీష్ చేసేవాళ్ళు, లేదా హయ్యర్ గ్రేడ్లో తెలుగు చేసేవాళ్ళకి, లేదా రెండు చేసేవాళ్ళకి, అలాగే వాళ్ళ స్పీడ్ బట్టి ఆ షార్ట్ హ్యాండ్ కనుక 150 వర్డ్స్ కన్నా స్పీడ్గా ఉంటే 180 వర్డ్స్తో ఉంటే, ఇలా ఎవరి స్పీడ్ బట్టి ఎవరి లాంగ్వేజ్ బట్టి వాళ్ళందరికీ స్టెనోస్కి, టైపిస్టులకి ఇవందరికీ కూడా ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని చెప్పి ఎనెక్సర్ 2లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎనెక్సర్ 3కి వచ్చేప్పటికి ఏంటంటే కన్వేయన్స్ అలవెన్సెస్ ఏ ఏ పోస్టులకి ఏ ఏ డిపార్ట్మెంట్లకు ఉన్నాయని మనకి ఎనెక్సర్ 3లో ఇవ్వడం జరిగింది. అంటే ఇక సివిల్ సప్లైస్ అని, ఫారెస్ట్ అని, హ్యాండ్లూమ్స్, జ్యుడిషియల్, లేబరు, ఓకే, కమర్షియల్ డిపార్ట్మెంటు, ఇలాంటి అందరికీ కూడా ఈ చాలా వరకు కూడా కన్వేయన్స్ అలవెన్సెస్, వాళ్ళు ఏదైనా షార్ట్ డిస్టెన్స్లో వెళ్ళడానికి కానీ, ఇలా పోలీస్ డిపార్ట్మెంటు, ఇలా అందరికీ కూడా కన్వేయన్స్ అలవెన్సెస్ అనేది ఇవ్వచ్చు. అది ఎంత ఇవ్వాలి మంత్కి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అలాగే ఎనెక్సర్ 4కి వచ్చేప్పటికి ఏంటంటే ఈఎస్ఐ అలవెన్సెస్. సో ఈఎస్ఐ హాస్పిటల్స్ దగ్గర కానీ అక్కడ పనిచేసే డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఎవరెవరికి ఎంత అలవెన్సెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ ఈఎస్ఐ డైరెక్టర్ నుంచి అక్కడ యూఎస్ఐలో పనిచేసే డ్రెస్సర్ కానీ, అక్కడ ఉన్న వార్డ్ బాయ్, అక్కడ ఉన్న ధోబీ వాళ్ళకి వరకు ఎంతవరకు ఎంతెంత పే చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎనెక్సర్ 4లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎనెక్సర్ 5కి వచ్చేప్పటికి ఏంటంటే ధోబీ అలవెన్సెస్ అన్నాం, లేదా కిట్ అలవెన్సెస్ అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ సర్వీస్లో పనిచేసే వాళ్ళకి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా ప్రిజన్స్లో కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఓకే, ఇలా పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ధోబీ అలవెన్సెస్ కానీ ఇది ఎంత ఇవ్వాలి ఏంటని చెప్పి మనకి ఎనెక్సర్ 5 చెప్తుంది. ఓకే. ఎనెక్సర్ 6 అంతా కూడా నైట్ డ్యూటీ అలవెన్సెస్ ఎవరెవరికి వస్తాయి ఏంటంటే మెయిన్గా ఈ ఫ్యామిలీ వెల్ఫేర్లో కానీ, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఓకే, ఈ కార్పొరేషన్లో పనిచేసే వాచ్మెన్స్ అని, పంప్ హౌస్లో పనిచేసే డ్రైవర్స్ కానీ, ఓకే, ఇలాంటి లేదా ఈ స్టోర్స్ దగ్గర స్టేషనరీస్ దాని దగ్గర ఉన్నాయి ఆ ఫోర్మెన్స్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే నైట్ డ్యూటీ అలవెన్సెస్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. దాని గురించి ఎనెక్సర్ 6 మెన్షన్ చేస్తుంది. అలాగే ఎనెక్సర్ 7కి వచ్చేప్పటికి ఏంటంటే రేషన్ అలవెన్సెస్ అని చెప్పాం. సో రేషన్ అలవెన్సెస్ అనేది మెయిన్గా ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, హోమియోపతి డిపార్ట్మెంట్లో పనిచేసే ఈ వీళ్ళకి కానీ అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి మనకి ఎనెక్సర్ 7లో ఎంతెంత ఇవ్వాలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎనెక్సర్ 8కి వచ్చేప్పటికి ఏంటంటే రిస్క్ అలవెన్సెస్ ఎవరికి పనిచేస్తాయి అంటే ఇప్పుడు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంటు, ఓకే, అలాగే నెక్స్ట్ కొన్ని రేడియం సంబంధించిన లేదా ఎక్స్రేస్ సంబంధించిన డిపార్ట్మెంట్స్, అలాగే నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్లు, ఓకే, మైన్స్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ రిస్క్ అలవెన్సెస్ అనేది శాంక్షన్ అవుతుందని చెప్పడం జరిగింది. అలాగే 9కి వచ్చేటప్పటికి యూనిఫామ్ అలవెన్సెస్ అనేది మెయిన్గా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, అలాగే వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే కొంతమంది మున్సిపాలిటీలో పనిచేసి ఈ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్స్ అని, లేదా మెటర్నరీ అసిస్టెంట్స్, ఇలా వాళ్ళకి దీంతో పాటుగా మనకి ఏంటంటే ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యూనిఫామ్ అలవెన్సెస్ అనేది గ్రాంట్ చేయబడుతుంది. ఓకే, అది ఎంత గ్రాంట్ చేయబడుతుందని చెప్పి అందులో లిస్ట్లో మనకు ఉంది. అలాగే ఎనెక్సర్ 10కి వచ్చేప్పటికి ఏంటంటే షెడ్యూల్ విలేజ్ అంటే ఏంటి, ఎవరైతే షెడ్యూల్ విలేజ్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ కాంపెన్సేటరీ లిస్ట్ ఉందో అక్కడ అంటే ఏంటి ప్రతి డిస్టిక్ వైజు ఇక్కడ ఏ విలేజ్ అని ఇవ్వడం జరిగిందో ఆ విలేజ్లో ఉన్న పనిచేసే వారికి ఆ ఒక అలవెన్సెస్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుందని చెప్పి ఆ ఒక షెడ్యూల్ విలేజ్ లిస్ట్ అంతా కూడా ఎనెక్సర్ 10లో ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే ఎనెక్సర్ 11లో కూడా మనకి సేమ్ అదే విధంగా ఎవరికి స్పెషల్ కాంపెన్సేటివ్ అంతా కూడా హయ్యర్ రేట్స్, వాళ్ళకి తక్కువ రేటు, వీళ్ళకి హయ్యర్ రేట్స్, అంటే ఏంటంటే బాగా డీప్ ఏరియాస్లో కానీ, బాగా అసలు ట్రాన్స్పోర్ట్ ఇలాంటి లేని ఏరియాస్లో ఎక్కడి వరకు ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అలవెన్సెస్ అని గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే ఎనెక్సర్ 12కి వచ్చేప్పటికి ఏంటంటే బ్యాడ్ క్లైమేట్ కానీ, కన్స్ట్రక్షన్ అలవెన్సెస్, లేదా హిల్ స్టేషన్ అలవెన్స్, ఆఫ్కోర్స్ హిల్ స్టేషన్ మనకి ఎలాగో లేదు. సో వాళ్ళు అందరికీ కూడా ఏ రేంజ్లో ఇవ్వాలి అదని చెప్పి మనకి ఎనెక్సర్ 12 చెప్తుంది. ఓకే, బ్యాడ్ క్లైమేట్లో ఎంత ఉంటారు, ఎవరెవరికి ఎంతెంత పే చేయాలి, ఇవన్నీ కూడా బ్యాడ్ క్లైమేట్ గురించి ఎన్ని చెప్తుంది. ఓకే, సో అలాగే ఎనెక్సర్
13కి వచ్చేప్పటికి ఎంటైటిల్ ఫర్ ఫ్రీ అకామిడేషన్. ఎవరెవరికి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు అంటే మనకి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఓకే. అంటే హాస్టల్ వార్డెన్స్ వాళ్ళు, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో, అలాగే నెక్స్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, పర్టికులర్గా ఏంటంటే గవర్నర్, అక్కడ ఉన్న సబార్డినేట్ స్టాఫ్, మెడికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్స్, ఓకే. అందులో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని బ్రాంచెసే, ఓకే. అలాగే ప్రిజన్స్ డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ కూడా ఈ రెంట్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఉంది. అలాంటి వాళ్ళకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ సంబంధించిన అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫైనల్గా అనెక్సర్ 14. సో లిస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ ఎలిజిబుల్ ఫర్ కాంపెన్సేషన్, అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ లాస్ అవ్వడం వల్ల ఎవరెవరికి ఈ యొక్క కాంపెన్సేషన్ అలవెన్సెస్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనకి 14లో ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఈ మొత్తం హైయర్ కేటగిరీ అందులో అంటే డైరెక్టర్స్ అనమాట. ఈ వెల్ఫేర్ కానీ లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన హై డైరెక్టర్స్, జోనల్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క నాన్ ప్రాక్టీస్ అదే ప్రైవేట్ సర్వీస్ లాస్ అవడం వల్ల వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అవి ఆ ఒక్క సంబంధించిన అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్పెషల్ పే అండ్ అలవెన్సెస్. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకా ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంది. సో ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటుంది, దాన్ని కూడా ఉన్న డివిజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమనిపిస్తే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.